కాలుష్యం విషయంలో నంబర్ 1 నగరం ఏది అంటే అందరికీ గుర్తొచ్చేది దేశ రాజధాని ఢిల్లీనే. కానీ అసోంలోని బర్నిహట్ పట్టణం ఢిల్లీనే తలదన్నుతోంది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కలుషిత పట్టణంగా నిలిచి రికార్డు సృష్టించింది. ఢిల్లీ, గజియాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా ఏకంగా 190 నగరాలు, పట్టణాలు PM10 కాలుష్య సూచి వార్షిక సురక్షిత పరిమితిని దాటేయటం ఆందోళన కలిగించే అంశం. ఇక PM2.5 వార్షిక పరిమితిని మించిన నగరాల సంఖ్య అయితే ఏకంగా 1747గా నమోదైంది. PM10 వాయు నాణ్యత సూచీలో మాత్రం ఢిల్లీయే దేశంలో అత్యంత కలుషిత నగరంగా నిలిచింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CRA తాజా విశ్లేషణ ఈ మేరకు తేల్చింది. తర్వాతి స్థానంలో గజియాబాద్, గ్రేటర్ నోయిడా ఉన్నట్టు పేర్కొంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఏకంగా 44% నగరాలు దీర్ఘకాలంగా వాయు కాలుష్యంతో సతమతమవుతున్నట్టు అది వివరించింది. కోవిడ్తో సర్వం పడకేసిన 2020 మినహాయిస్తే గత 5 ఏళ్లుగా ఇదే ధోరణి కొనసాగుతూ వస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 4041 నగరాలు, పట్టణాల్లో PM10, PM2.5 స్థాయిలను ఉపగ్రహ డేటా ఆధారంగా CRA మదింపు వేసింది. వాటిలో చాలా నగరాలు కాలుష్యాన్ని తగ్గించడంలో ఘోరంగా విఫలమైనట్టు గుర్తించింది. PM2.5 సూచీ పరంగా 416 కలుషిత నగరాలతో ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొంది. అవి కాలుష్యానికి చిరునామాగా మారినట్టు CRA తేల్చింది.